బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, దేవుని మీద ఆధారపడుతున్నారా? ఈ దినం ఎంతసేపు ప్రార్థించారు? దేవుని మీద ఆధారపడుతున్నారా? ఎంతసేపు ప్రార్థించారు? ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వాక్యాలు చదివారు? కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆయన కృపా కనికరం గల దేవుడు. కాబట్టి ఆయనతో ఎంతసేపు సహవాసం చేస్తున్నావు, అంత నువ్వు ఆశీర్వించబడతావు, అంత దీవించబడతావు. నీ కుటుంబం కూడా దీవించబడుతుంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 17 వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ దేవునికి ఇష్టుడైన కుమారుడు, ఇష్టుడైన దాసుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎవరంటే దావీదు మహారాజు. ఆయన కొరకు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి దేవుని యొద్ద అడుగుచున్నాడు, అయ్యా, ఫిలిస్తీన్లు వచ్చారు, నా దేశంలో ఉన్నారు, నేను వారిని తరుముదునా? వారు నాకు అప్పగిస్తావా అని దేవుని యొద్ద కూర్చొని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు. అది దేవుని బిడల లక్షణాలు, భక్తురాల యొక్క లక్షణాలు. రాజైన కూడా తన దగ్గర సైన్యం ఉంది, అధికారం ఉంది, పవర్ ఉంది. కానీ తన అధికారాన్ని, పవర్ను పక్కన పెట్టాడు, తన జ్ఞానాన్ని పక్కన పెట్టాడు. దావీదు యుద్ధములో నైపుణ్యత కలిగిన వాడే. కత్తి పట్టుకున్నాడంటే జయించే వీరుడు, యుద్ధ వీరుడు. ఆయన ముందు ఎవడు కూడా నిలవలేడు. అలాంటి వ్యక్తి అయినా కూడా తన కొరకు తను ఆలోచించకుండా దేవుని సన్ని కూర్చొని అడుగుచున్నాడు. ఎంత అద్భుతం మాట చూడు. దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని చేతికి అప్పగించదని సెలవిచ్చాను. అడుగుతున్నాడు. దేవుని అడుగుతున్నావా? ఒకసారి ఆలోచించేయి. నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నీ బాధలు ఎందుకు వస్తున్నాయి? ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం నువ్వే, దేవుడు కాదు. దానికి కారణం నేనే. ఎందుకంటే మనం బలహీనలోము. మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా ఎక్కడో పడిపోతున్నావు. దేవుని దుఃఖపెడుతున్నావు, దేవుని గాయపరుస్తున్నావు. కాబట్టి దావీదు చూడు, పోదునా అంటే అప్పగిస్తానన్నాడు. అప్పగించాడు, తరిమాడు, పట్టుకున్నాడు. అద్భుతం జరిగింది. కాబట్టి మళ్ళీ రెండోసారి వచ్చారు. అందుకే మనం పోరాడుతుంది శరీరాలతో కాదని అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు రాయించిన మాట. మనం పోరాడుతుంది శరీరాలతో కాదు. ఎవరితో మరి? అధికారులతోనూ, ప్రధానులతోనూ, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో మన పోరాటం. మరి దురాత్మ సమూహంతో పోరాటంలో మనం నెగ్గాలి అంటే ఏంటంటే పరిశుద్ధాత్మని శక్తి మనకు సమృద్ధిగా ఉండాలి. ఆయన దగ్గర కూర్చొని, ప్రభువా నీ శక్తిని నాకు దయచేయి, ప్రభువా నీ శక్తిని నాకు దయచేయని దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతున్నప్పుడు దేవుడు శక్తి ఇస్తాడు. సరే, రెండోసారి మళ్ళీ ఫిలిస్తీన్లు వచ్చారు, రాంగని చెప్పాడు. మళ్ళీ దావీదు రెండోసారి దేవుని దగ్గరకు వచ్చాడు. అయ్యా, మళ్ళీ వచ్చారు వాళ్ళు అని చెప్పి అడుగుతున్నప్పుడు వారితో దావీదుతో మాట్లాడి ఏం చెప్తుందంటే, ఒక కంబలి చెట్లు చూపిస్తున్నాడు. ఆ చెట్టు చుట్టూ తిరుగు, ఆ చెట్టు యొద్ద ఉండు అని చెప్పి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధం కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము అని చెప్తున్నాడు. ఆ చప్పుడు విన్నప్పుడు ఫిలిస్తీన్లు దండు హతము చేయుటకై ఆ చెప్పులు, కాళ్ళ చప్పుడు వింటున్నప్పుడు, ఆ చెట్టు, కంబలి చెట్ల యొక్క శబ్దం వింటున్నప్పుడు ఫిలిస్తీన్లను హతము చేయుటకు దేవుడు దిగి వస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు. మొదటిసారి దేవుడు అవకాశం ఇచ్చాడు, దావీదు పో అన్నాడు. రెండోసారి దేవుడే వస్తున్నాడు.
అందుకే యుద్ధం యెహోవాదని దావీదు చెప్పాడు. కాబట్టి ఇక్కడ యుద్ధం దేవుడే రంగంలో దిగుతున్నాడు. కాబట్టి నీ పరిస్థితులు ఏమైనా పర్వాలేదు, నువ్వు ఆయన దగ్గర విచారించు. ఎప్పుడైనా ఈ విధముగా దేవుని యొద్ద విచారించావా? లేకుంటే ఇప్పుడు విచారించుము, వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు. ఇప్పుడు చూడండి, దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోమని చెప్పాను. నేను వెళ్ళాను, నీకంటే ముందుగా వెళ్ళాను. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని కలిగించిన మహాదేవుడు ఆయన్నే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలు, మన రోగాలు భరించాడు. మహాదేవుడు ఆయన. ముందుగా వెళ్ళని తెలుసుకో అంటున్నాడు. 16వ వచనం, దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా ఏం చేయలేదు. దేవుడు ఏం చెప్పాడు అదే చేశాడు. నీవు కూడా అంతే. మౌనంగా ఉండు, ప్రార్థన చేయకు, మౌనంగా ఉండు. ప్రార్థన చేస్తే నోరు కంట్రోల్ పెట్టుకో, ఇష్టానుసారంగా మాట్లాడకు. దేవునికి అప్పగించు నీ బాధ. అప్పుడు దేవుడు చూసుకుంటాడు. దేవుడు చెప్పిన ప్రకారం దావీదు చేశాను. ఒకసారి చూడండి, మీ బైబిల్లో ఉందా? దేవుడు తను సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా. ఇది కావాలి, కోరుకుంటాడు దేవుడు. కానీ ఈ రోజుల్లో ప్రార్థన ఎలా ఉందంటే, నీవు చెప్పింది దేవుడు చేయమంటావు, కానీ బైబిల్ చెప్తుంది నేను చెప్పింది నువ్వు చేయి, అద్భుతాన్ని చూస్తావు. చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేశారు. చేసిన తర్వాత 17వ వచనం చూడు. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశమంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయం అన్యజనులకు అందరికీ కలిగించెను. అతని కీర్తి దేశమంతటా ప్రసిద్ధి చేశాడు. అంతేకాకుండా అతనిని బట్టి అన్యజనులందరికీ భయం కలిగింది. అది దేవుని గొప్పతనం. మరి చుట్టూన్న జనులకు నీ వలన భయం కలగాలంటే నువ్వు దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుని మీద ఆధారపడు. అద్భుతం జరుగుతుంది. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు మీ కృతజ్ఞతలు. దావీదు వల్ల మేము కూడా ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సమస్యలు ఉన్నా మీ వద్దకు వచ్చి ఇలాంటి విచారం చేసే మనస్సు మాకు అనుగ్రహించుమని తండ్రి, మేము కూడా మీ ద్వారా ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనను దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.